ఓం శ్రీ మహాకాళ్యై నమః. ఖడ్గం చక్రగదేషు చాపపరిఘాన్ శూలం భుషండీం శిరః శంఖం సంధదతీం కరైస్త్రణయనాం సర్వాంగభూషావృతాం నీలాశ్మద్యుతిమాస్యపాతదశకాం సేవే మహాకాళికాం యామస్థౌత్సవితో హరో కమలజో హంతం మధుంకైటవం. శ్రీ మహాకాళి ఈ ఉపాసన సనాతన ధర్మంలో మహోత్కృష్టమైన ఉపాసనగా చెప్పబడింది. చాలామంది కాళీ ఉపాసన అనగానే భయపడిపోతారు. కాళీ అంటే కాలానికి స్వరూపం. కాలము ఎప్పుడూ బలీయమైందే. కాలము చేసే పనిలో మనందరము కూడా పాత్రలుగా ఉండిపోతాం. అలాగే మహాకాళి ఉపాసన కూడా అంతే. మనల్ని ఉన్నతమైన స్థితిలో నిల్చోబెట్టేది ఈ కాళీ ఉపాసన. మనిషి బుద్ధితో పాటు ఆత్మశక్తి, ప్రాణశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి ఇలా అన్ని శక్తులను తనయందే దాచుకొని అనుగ్రహించేటువంటి దివ్యమైనటువంటి శక్తి ఈ కాళీ ఉపాసన. మరి ఈ కాళీ ఉపాసన గురించి ఈ వీడియోలో చూద్దాం. మన స్వధర్మదర్శిని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మహాకాళ్యై నమః. దశమహావిద్యలలో మహోత్కృష్టమైన విద్య మొట్టమొదటిది మహాకాళి విద్య. ఈ దశమహావిద్యల గురించి మనం చూసినట్టయితే ఈ దశమహావిద్యలు 10. 1 కాళీ తారా మహావిద్య షోడశీ భువనేశ్వరి భైరవి చిన్నమస్తాచ విద్యా ధూమవతి తథా భగళ సిద్ధి విద్యా చ మాతంగి కమలాత్మిక ఏతా ఏవ మహావిద్యా సిద్ధ విద్యా ప్రకీర్తితాః. ఇక్కడ మనం చూసుకుంటే కాళీ తార షోడశి భువనేశ్వరి భైరవి చిన్నమస్తా ధూమావతి భగలాముఖి మాతంగి కమలాత్మిక ఇవి దశమహావిద్యలు. ఇందులో కొన్ని ఉగ్రమైనటువంటి స్వరూపాలుగాను కొన్ని సాత్వికమైనటువంటి స్వరూపాలుగాను మనకు దర్శనమిస్తాయి. మార్గాలు ఏవైనా కూడా నదులెన్నున్నా కూడా సముద్రంలో కలిసినట్టు మీరు ఏ మార్గంలో అనుష్ఠానం చేసినా ఏ మార్గంలో వెళ్ళినా కూడా చిట్ట చివరి గమ్యస్థానం అనేది ఆ జగన్మాత యొక్క పాదాలే. లలితా సహస్రనామాల్లో ఒక మహోత్కృష్టమైనటువంటి నామం ఉంది. యోగిని యోగద యోగ్య యోగానంద యుగంధర. యోగిని అంటే ఒక శక్తి. యోగిని అంటే యోగాన్ని పొందినటువంటి స్థితిని యోగిని అంటారు. మనిషి తన అనుష్ఠానం వల్ల, తన తపస్సు వల్ల, తన జ్ఞానం వల్ల, భగవద్ అనుగ్రహం వల్ల పొందే స్థితిని యోగము అంటారు. ఎవరైతే యోగాన్ని పొందుతారో, అమ్మవారి పాదాలను పట్టుకుంటారో వాళ్ళు యోగులుగా మారి తర్వాత అమ్మవారి చింత యోగిని స్థానాన్ని పొందుతారు. కాబట్టి మనిషి తన అనుష్ఠానం ఏదైనా, మనం ఆరాధించే దైవం ఏదైనా కూడా అక్కడ మనం పొందవలసిన స్థితి ఏంటి అంటే ఆ జగన్మాత పాదాల యందు పూర్తి నమ్మకంతో ఉపాసించడం. మహానుభావులైనటువంటి రామకృష్ణ పరమహంస వారు ఆ జగన్మాత అయినటువంటి కాళీ స్వరూపాన్నే ఆరాధించారు. కానీ ఆయన ఎంతో గొప్పనైనటువంటి తత్వాలను తన శిష్యులకు చెప్పారు. అది ఇప్పటికీ మనము ఆదరిస్తున్నాము, పాటిస్తున్నాం. అలాంటి స్థితి కాళీ ఉపాసనలో ఉంది. మరి ఈ కాళీ ఉపాసన గురించి మనం తెలుసుకునే ముందు ఈ కాళీ ఆవిర్భావం ఎలా జరిగింది అంటే మహాకాళి ఆవిర్భావం గురించి మనం చూస్తే ఇది మార్కండేయ పురాణ అంతర్గతంగా చెప్పబడింది. ఈ జగన్మాత పార్వతీదేవి కైలాసంలో సంచరిస్తుండగా ఈ చండముండాసురులు మొదలగు రాక్షసులందరినీ సంహరించడానికి అమ్మవారి భృగుటి నుంచి ఈ మహాకాళి స్వరూపం ఆవిర్భవించినట్టుగా మార్కండేయ పురాణం చెప్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే భృకుటి కుటిలాత్తస్య లలాట పలకాధృతం కాళీ కరాళవదన వినిష్క్రాంతాసిపాషిని అని శ్లోకం మనకు ఇందులో కనిపిస్తుంది. అంటే భృకుటి ముడి పెట్టినప్పుడు అందులోంచి కరాళవదనంతో అంటే విశాలమైనటువంటి భయంకరమైనటువంటి స్వరూపంతో అక్కడ ముండమాలను అంటే కపాలమాలను ధరించిందట. అలాగే భయంకరమైనటువంటి స్వరూపంలో జగన్మాత ఆవిర్భవించింది. ఎవరిని అంటే రాక్షసులను సంహరించడానికి. మధుకైటభ మహిషాసుర ధూమ్రలోచన చండముండ రక్తబీజ నిశుంభశుంభులు. ఇది చండీ సప్తశతిలో రాక్షసుల యొక్క పేర్లు. వీళ్ళందరినీ సంహరించడానికి వివిధ రూపాలలో
భయంకరమైన యుద్ధం చేసి అమ్మవారు ఈ రాక్షసులను సంహరించడం జరుగుతుంది. ఇందులో మొట్టమొదటిది ఈ చండముండాసురులను రక్తబీజులను చంపేటప్పుడు ఈ కాళీ స్వరూపంగా కాళీ కరాల వదన అంటే భయంకరమైనటువంటి ముఖంతో ఆమె నాలికని బ్రహ్మాండమంతా పరిచి అందులో రక్తబీజుడి రక్తాన్ని రక్తబీజుడిని కూడా స్వీకరించడం జరుగుతుంది. ఇదేంది రాక్షసులను తింటుందా అని చాలామందికి సందేహం కలగచ్చు. రక్తబీజుడు అంటే తత్వ విధానంతో తెలుసుకుంటే మనిషి లోపల ఒక కోరిక, ఒక బీజం. ఎప్పుడైతే నీ లోపల ఒక కోరిక అనే బీజం పడుతుందో అది నీకు అరిషడ్వర్గాలకు బానిసను చేస్తుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలను. వీటన్నిటికీ మూలమైనటువంటి కోరికను బీజంతో సహా ఆమె సంహరిస్తుంది. కాబట్టి కాళీ అదే. కాళీ అంటే కాలస్వరూపమే. ఆ కాలస్వరూపమైనటువంటి జగన్మాతా స్వరూపము మనిషి లోపల తన ఐహికమైనటువంటి వాంఛలను మనల్ నుంచి దూరం చేసి పారమార్థికమైనటువంటి చింతన వైపు మనల్ని అడుగులు వేయిస్తుంది. అలాంటి అద్భుతమైనటువంటి జగన్మాత స్వరూపమే కాళీ స్వరూపం. ఇక్కడ కాళీ స్వరూపం ఆవిర్భావం కూడా మార్కండేయ పురాణంలో అద్భుతంగా చెప్పడం జరిగింది. ఇక అమ్మవారి పరాక్రమం గురించి ఈ మార్కండేయ పురాణం ఏం చెప్తుంది అంటే, విచిత్ర ఖట్వాంగధర నరమాలా విభూషణ ద్వీపి చర్మ పరిధాన శుష్క మాంసాతి భైరవ అతి విస్తారవదన జిహ్వా లలన భీషణ నిమగ్న రక్తనయన నాదాపూరిత దిన్ముఖ. అమ్మవారు భయంకరమైనటువంటి ఖట్వాంగం అనే ఒక ఆయుధాన్ని ధరించిందట. నరమాలను ధరించిందట, అంటే కపాలమాలను మెడలో ధరించింది. అలాగే భయంకరమైనటువంటి నల్లటి శరీరంతో అమ్మవారు ఒక ఉగ్రమైనటువంటి స్వరూపంతో వేలాడుతున్న నాలుకతో వెంట్రుకలన్నీ విరబోసుకొని భయంకరంగా పెద్ద పెద్ద కూరలతో అమ్మవారు స్వరూపం ఆ స్వరూపం కనిపించిందట. అలాంటి భయంకరమైనటువంటి స్వరూపంతో ఆవిర్భవించింది కాళీ. ఇక్కడ మనం చూసుకుంటే మంచి ప్రశాంతంగా ఉన్న ఏ దేవతా స్వరూపమైనా శీఘ్రంగా సిద్ధించకపోవచ్చు, శీఘ్రంగా గుర్తుండకపోవచ్చు. పురాణాంతర్గతంగా చాలా దేవీ దేవతల యొక్క పేర్లు, వాళ్ళ స్వరూపాలు మనకు ప్రాశస్త్యంగా చెప్పడం జరుగుతుంది. కానీ కాళీ స్వరూపంగా చూసుకున్నట్టయితే ఒక ఉగ్రమైన స్వరూపాన్ని మనకి మార్కండేయ పురాణం చూపిస్తుంది. ఉగ్రమైన స్వరూపాన్ని మనిషి ఎప్పుడైనా కూడా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. ఒక అందమైన స్వరూపాన్ని కొంతసేపు చూసి దాని యందు మోహాన్ని కానీ దాని యందు అభిమానాన్ని కానీ కొంతకాలం మాత్రమే పొందుతాడు. కానీ ఒక మనిషి భయంకరమైన స్వరూపాన్ని ఎప్పుడైతే చూస్తాడో అది జీవితంలో శరీరము ఆత్మ రెండు ఉన్నంత వరకు కూడా ఒక మనిషి గుర్తుపెట్టుకుంటాడు. ఎందుకు అంటే అంత భయంకరమైన స్వరూపంలో అమ్మవారిని దర్శించినప్పుడు అది మనసులోంచి ఎప్పుడూ పోదు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఇంత భయంకరమైన స్వరూపాన్ని ఆరాధించడం అవసరమా అని చాలామందికి ఒక సందేహం కలుగుతుంది. భారతదేశం అంతా కూడా ఎంతోమంది నాగసాధువులు, అఘోరాలు, అఖాడాలు ఇలా ఎంతో సాంప్రదాయాలను అనుసరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే వీళ్ళందరూ కూడా భైరవ ఉపాసన, కాళీ ఉపాసన, పరమశివుణ్ణి భైరవోపాసనలో, జగన్మాతను కాళీ ఉపాసన ద్వారా ఎక్కువ మంది ఆరాధిస్తారు. దత్త సాంప్రదాయంలో కూడా అఖాడాలు కానీ ఇలా ఒక ఉన్మాద స్థితిలో ఆరాధన చేయడం అనేది మన సాంప్రదాయాలలో ఉంది. ఎందుకు మరి ఇంత అంటే వీరి ఆరాధన కామ్యానికి చేసేది కాదు, ఒక కోరికతో చేసే ఆరాధన ఈ ఆరాధనలు కావు. లోక కళ్యాణార్థము మన శరీరము ఆత్మ రెండు కూడా ఈశ్వరుడి యందు లగ్నం కావడానికి వీరి ఉపాసనలు ఉపయోగపడతాయి. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి కాళీ ఉపాసన దశమహావిద్యాలలో మొట్టమొదటిది. ఈ కాళీ ఉపాసకుల గురించి చూసుకుంటే మొట్టమొదటి వరుసలో మనకు గుర్తుండే వ్యక్తి రామకృష్ణ పరమహంస, ఈ తరం వాడు. కాబట్టి ఆయన ప్రస్తుతం ఆ దేవి అనుగ్రహాన్ని పొందిన వారిలో మనకు ప్రస్తుతం గుర్తుండే వ్యక్తి. ఇక కాళిదాసు ఈ దేవి అనుగ్రహాన్ని పొంది ఎన్నో అద్భుతమైనటువంటి కావ్యాలు రాశాడు. ఇక మనకు తెలుగువారికి సుపరిచితమైనటువంటి తెనాలి రామకృష్ణుడు కూడా ఈ కాళీ అనుగ్రహాన్ని పొందినవాడే అని మనకు కథలు చెబుతున్నాయి. ఇంకా భారతదేశంలో మహోత్కృష్టమైనటువంటి అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి. అందులో కామాఖ్య శక్తిపీఠంలో అమ్మవారి యోనిస్థానం ఇది చాలా ఉత్కృష్టమైంది. ఇక్కడ తామసికమైనటువంటి ఉపాసనా విధానాలు ఆచరింపబడతాయి.
అలాగే ఇక్కడ కాళీదేవితో పాటు దశమహావిద్యల దేవాలయాలు కూడా ఈ పర్వతంపై, నీలాంచల పర్వతంపై ఉన్నాయి. ఇది కూడా మీరు దర్శిస్తే ఆ జగన్మాత అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇక్కడంతా కూడా తప్పనిసరిగా బలులు ఇవ్వడం జరుగుతుంది. మరి ఉగ్రమైనటువంటి స్వరూపంలో ఆరాధించే మహాకాళీతత్వానికి కామాఖ్యలో విశిష్టమైనటువంటి ఆరాధన కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మహాకాళి ఆలయం ఎక్కడెక్కడ ఉన్నాయో మనం చూద్దాం. కాళీఘాటు ఇది పశ్చిమ బెంగాల్లో ఉంది. దక్షిణేశ్వరం ఇది మహాకాళి భక్తుడైన రామకృష్ణ పరమహంస పూజించిన కాళికాదేవి ఆలయం. ఇక ఉజ్జయినిలో ఘడ్కాళి అనే అమ్మవారి యొక్క శక్తిస్థానం ఉంటుంది. దార్నే అని జార్ఖండ్ రాష్ట్రంలో కూడా ఉంది. భువనేశ్వర్లో అమ్మవారు, ఇక్కడ గంగా నగర్ అనే ప్రదేశంలో రక్షాకాళి అనే దేవాలయం ఉంది. కటక్లో కాళీ మందిరం ఇక్కడ కూడా ఉంది, మహానది ఒడ్డున. చెన్నైలో కూడా కోడంబాకం దగ్గర కాళీ మందిరం ఉంది. గోరేగావ్లో కూడా, ముంబై బంగుమాగర్ అనే చోట కూడా ఉంది. రత్నమంగళంలో కూడా ఈ యొక్క అమ్మవారి కాళీదేవి ఆలయం ఉంది. వరంగల్లో భద్రకాళి ఆలయం తెలుగువారికి అత్యంత ప్రీతికరమైనటువంటి వరంగల్ పట్టణంలో కూడా మహోత్కృష్టమైనటువంటి భద్రకాళి ఆలయం, కాకతీయులు అనుష్ఠించిన దేవత. ఇక సికింద్రాబాద్లో కూడా అమ్మవారి మహాకాళి దేవాలయం ఉంది. గుంటూరు ఇక్కడ కూడా ఒక అమ్మవారు కాళీ దేవాలయం ఉంది. విజయవాడ దుర్గమ్మ కొలువుదీరిన విజయవాడ నగరంలో ప్రధాన బస్టాండ్ పక్కనే త్రిశక్తి పీఠం నిర్మించబడింది. ఇది కొత్తగా నిర్మించబడింది, ఇది పురాతనమైంది కాదు, అయినా కూడా ఇది కూడా అద్భుతమైనటువంటి దేవాలయం. ఇలా మనకు మహాకాళి దేవాలయాలు భారతదేశమంతా కూడా విస్తరించి ఉన్నాయి. ఇంకా చాలా చోట్ల ఉన్నాయి, కానీ మనకు తెలిసినంత వరకు చెప్పడం జరిగింది. ఇక ఈ మహాకాళి అనుష్ఠానం చేయడం వల్ల కాలము మనకు అధీనమవుతుంది. కాలం ఎవరికీ అధీనం కాదు, కానీ కాళీని అనుష్ఠించిన వారికి మాత్రమే కాలము అధీనమయ్యే అవకాశం కొద్దిగా ఉంది. కాబట్టి ఆ మహాకాళి ఉపాసన ఉత్కృష్టమైంది. ఇలా చెప్పానని అందరూ చేయడానికి ప్రయత్నించకండి. ఏదైనా నగురోరధికం, గురువు చెప్తేనే చెయ్యాలి. సద్గురువులు మిమ్మల్ని అనుగ్రహించిన రోజే ఏ ఉపాసన అయినా కూడా ఆ దేవి అనుగ్రహం పొందుతుంది. ఓం శివాయ గురవే నమః. గురుభ్యో నమః. శ్రీ మహాకాళీ దేవ్యై నమః.